పార్లమెంట్లో పొగబాంబులు వేసిన ఆగంతకులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఇండియా కూటమి ఎంపీలను అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జాంపేట జంక్షన్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఆప్ పార్టీలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. బాలేపల్లితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించడం సరికాదని, ఇండియా కూటమికి చెందిన 150 మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్ చేసి నల్ల చట్టాలను ఆమోదించడం చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో జరిగిన ఘటనకు సంబంధించిన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చమంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని నిలదీశారు. పార్లమెంట్లోకి ప్రవేశించిన 2 వ్యక్తులు బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాస్తోనే వచ్చారని, విచారణ చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ముల్లా మాధవ్, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, జ్యేష్ఠ సతీష్ బాబు, పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, బెజవాడ రంగారావు, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు, నాయకులు చామర్తి లీలావతి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, కూరాకుల సత్యబాబు, రాజు, సిపిఎం నాయకులు పి పవన్, కర్రి రామకృష్ణ, బి రాజులోవా, రామచంద్రరావు, ఎస్ఎస్ మూర్తి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కె జోజీ, సిపిఐ నాయకులు వంగమూడి కొండలరావు, సప్ప రమణ, కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా పార్లమెంట్లో జరిగినటువంటి స్మోక్ బాంబు దాడిని పై విచారణ చేయించాలని, దాని వెనుకున్న కుట్రకోణాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేసినటువంటి విపక్ష ఎంపీలు సుమారు 150 మందిని ఈ బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసి వారిని బయట కూర్చోబెట్టి ఇప్పటి వరకు సస్పెన్షన్ ఎత్తివేయకుండా వారు పార్లమెంట్లో వారికి అనుకూలంగా నల్ల చట్టాలను పాస్ చేసుకోవటం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటిది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలను బయటపెట్టి వారి యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారి యొక్క ఆలోచనలతో వీరికి సంబంధం లేనట్టుగా వారు చట్టాలను పాస్ చేసుకోవడం అనేది దుశ్చర్యమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే పార్లమెంట్లో జరిగినటువంటి ఈ కుట్రకోణం ఏదైతే ఉందో దాని లింకప్లో బీజేపీ ఎంపీ దగ్గరే కనపడుతున్నాయి. కాబట్టి నిజాన్ని వెలికి తీయాలంటే వెంటనే విచారణ కమిటీ వేయాలి, విచారణ చేయించాలి. సమగ్రమైన విచారణ చేసి దీనిపైన కుట్రకోణం ఉందా లేదా అని తేల్చుకోవటం బీజేపీకే మంచిది. మోడీ ప్రభుత్వం విపక్ష ఎంపీలందరినీ బయటెక్కింటే భారత శిక్షాస్మృతికి సంబంధించినటువంటి 3 చట్టాలని అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా రూపొందించి ఆమోదించుకుంది. దీన్ని ఇవాళ సిపిఎం, సిపిఐ, వామపక్షాలు, కాంగ్రెస్, అన్ని పార్టీలు, విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యల్ని ప్రజలకి చెప్పేదానికోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం గద్దె దిగేదాకా ఈ పోరాటం కొనసాగుద్ది. ప్రజలు ఈ పోరాటంలో కలిసి రావాలని కోరుతున్నాం. చివరిగా ఆంధ్ర రాష్ట్రంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానం దేశం అంతా వ్యతిరేకిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పార్లమెంట్లో మోడీకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధానాలను చేపట్టారు. అందుకనే మోడీని ఆయన అనుసరించే పార్టీల్ని గద్దె దించాలని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.